మచిలీపట్నం నుంచి ఎంఏ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి జియుఎన్ తీసుకోండి, మావి గన్ అని పేరు పెట్టండి. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, మావి గన్. సరే, గన్ అంటే బాగుండదు నీకు, అది జగన్ అనేది గుర్తుకొస్తుంది లేదనుకుంటే సరే వేరే పేరు పెట్టండి. నేను తర్వాత మాట్లాడతానండి, ఎందుకంటే జగన్ గారు మాట్లాడిన ఒక వీడియో పెడతాను. ఇక్కడ దేని గురించి మాట్లాడారా జగన్ గారు అంటే, ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఒక విషయం అయితే చెప్పుకొచ్చారు. ఏంటిది? మావిగన్ అనే దాని మీద మాట్లాడారు. మావిగన్ అంటే ఎంఏ అంటే మచిలీపట్నంలో ఎంఏ తీసుకోండి, విజయవాడలో విఐ తీసుకోండి, గుంటూరులో జియుఎన్ తీసుకోండి, తీసుకుని మావిగన్ అని అమరావతి మీద ప్లాన్ బి అని ఒకటి మేము సబ్మిట్ చేసాం. ఆ అమరావతి మీద ప్లాన్ బిని మీరు పాటించినట్టయితే కనుక చాలా మట్టికి ప్రజాధనం ఆదా అవుతుంది, ప్రజలకి ఉపయోగపడే రాజధాని రాబోతుంది. అటు మచిలీపట్నం, ఇటు గుంటూరు, అలాగే విజయవాడ, ఈ మధ్య కారిడార్లో ఒక నెంబర్ 1 రాజధాని అయితే తయారవుతుంది. తక్కువ ఖర్చుతోటి ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్గా ఉన్నాయి. రోడ్లు ఏ అవసరంలా, లైటింగ్ ఏ అవసరంలా, డ్రైనేజ్ ఏ అవసరంలా, కాబట్టి అన్నీ పరిపక్వంగా ఉన్నటువంటి ఈ ఏదైతే ఉందో దాన్ని మీరు కనుక డెవలప్ చేస్తే కనుక చాలా బాగుంటుంది అని చెప్పేసి ఒక ప్లాన్ బి, అమరావతి మీద ప్లాన్ బి అనేది తీసుకొచ్చారు. ఏంటండి? మచిలీపట్నంలో ఎంఏ, విజయవాడలో విఐ, గుంటూరులో జియుఎన్ గన్ తీసుకోండి అనేది మాట్లాడడం జరిగింది. కొన్ని అంటే సెటైరికల్గా జియుఎన్ గన్ అంటే జగన్లో ఉండే జియుఎన్ అని మీరు కంగారు పడతారేమో, లేదా మీరు మార్చుకోండి మీ ఇష్టం అనే దానికి సెటైర్ అయితే జరిగింది. ఒకసారి నేను ఆ వీడియో పెడతాను, ఎందుకంటే దేశంలోనే అసలు ఎక్కడా జరగనటువంటి రాజధాని డ్రామా అనేది ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. రాజధానిలో జరిగే ఆ డ్రామా వెనకాల కొన్ని కోట్ల రూపాయల స్కాము. కాబట్టి మీరు కోట్ల రూపాయల ప్రజాధనాన్ని స్కామ్ చేయడం కోసం ఈ అమరావతి అనే దాని మీద ఒక డ్రామాని తెర మీద తీసుకొచ్చారు అని జగన్ గారు అయితే మాట్లాడడం జరిగింది. కాబట్టి అసలు ఆంధ్రప్రదేశ్కి 2 లక్షల కోట్ల రూపాయలు పెట్టే ఆర్థిక స్తోమత ఉందా అని జగన్ గారు ప్రశ్నించారు. అంతేకాదు, ఇది దేశంలోనే అతిపెద్ద స్కామ్ అయితే కాబోతుంది అని జగన్ గారు మాట్లాడడం జరిగింది. ఎందుకని? అసలు ఏమాత్రం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని అమరావతిలో మీరు 2 లక్షల కోట్లు పెట్టుబడి పెడతారన్నారు. అది ఎప్పటికి అవుద్ది? దశాబ్దాల కాలం పడుతుంది. ఎప్పటి వరకు మీరు పెట్టిన దానికి అసలు అతిగతి లేదు, అక్కడ అసలు ఏమీ లేవు. కాబట్టి అలాంటిది కావాలని మీరు ఎందుకు చేస్తారు? దానికి అంటే ప్రజల నుంచి ఈ స్కామ్ ఎక్కడ బయటపడతాదో, అంటే ఇన్ని లక్షల కోట్ల రూపాయలని ఎక్కడ బయటపడతాదో అని ప్రజల నుంచి ఆ టాపిక్ని మళ్లించడం కోసం, డైవర్ట్ చేయడం కోసం, ప్రజలకు మభ్యపెట్టేందుకు ఒక బిల్లు తీసుకురావడం. అంటే అమరావతి చట్టబద్ధత తీసుకొస్తున్నాం, ఎవరో దీన్ని కదపలేరు అని మీరు బిల్లు తీసుకొస్తున్నారు. ఎందుకు వచ్చిన బిల్లు అది? మీరు ఏ అసెంబ్లీలో అయితే దాన్ని బిల్లును ప్రవేశపెట్టారో అదే అసెంబ్లీలో అవసరమైతే మేము దాన్ని రద్దు చేయొచ్చుగా అని సింపుల్గా దాన్ని తెగొట్టేశారు ఎక్కడైనా. కాబట్టి ఈ రకంగా కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. 1,00,000 ఎకరాల రాజధాని అమరావతి అవసరమా? ముందు 54 ఎకరాల ఆ రైతులకే న్యాయం చేయలేదు, మీరు వాళ్ళకి ఇస్తారన్న ప్లాట్లు ఇవ్వలేదు. కానీ రైతులు మోసం చేస్తూ మరలా రైతుల దగ్గర భూములు తీసుకోవడం ఎంతవరకు సమంజసం? కాబట్టి ఇదంతా కూడా మీరు లబ్ధి పొందడం కోసం, మీరు కొన్ని లక్షల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం, లేదా మీరు తినేయడం కోసం మీరు వేసుకున్న స్కెచ్ ఇది అనేది కనుక జగన్ గారు మాట్లాడడం జరిగింది. జగన్ గారు ఇచ్చిన ఏదైతే ప్లాన్ బి ఉందో అమరావతి గురించి, ఆ ప్లాన్ బి గురించి మాత్రం ఓ రకమైనటువంటి మాట్లాడితే కనుక మాట్లాడారు జగన్ గారు. దాని గురించి కొన్ని సెటరికల్గా కొన్ని చెలుపుతులు అయితే విసరడం జరిగింది. జియుఎన్ గన్, జేయుఎన్ గన్ ఎలా ఉంటుందో ఆ జగన్లోని గన్ను చూసి మీరు కంగారు పడొద్దు. అవసరమైతే ఆ గన్ను మార్చుకుని మీకు నచ్చిన పేరు పెట్టుకోండి, ఇదే పేరు పెట్టాల్సిన అవసరం లేదు. కానీ దీన్ని కూడా మీరు ఆలోచించండి అని నేను ప్రతిపాదనలు పంపే వాళ్ళకి వాళ్ళు పట్టించుకున్నారో లేదో తెలియదు, అది కూడా పక్కన పెట్టేస్తారని జగన్ గారు మాట్లాడడం జరిగింది. ఒక్కసారి జగన్ గారు మాట్లాడిన వీడియోని మీ ముందు పెడతాను. ఆ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏంటి తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి, ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవ్వాలి కదా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మేము ప్లాన్ బి ఇచ్చినాము, నేను చేసిన ప్లాన్ ఏమి నచ్చలా. పోనీ ప్లాన్ బి మేము మీకు ఇచ్చాం కదా, ప్లాన్ బి కింద మేము చెప్పిన ప్లాన్ గురించి ఆలోచించారా? అది లేదు. కొద్ది నెలల కిందట నేను చెప్పిన మచిలీపట్నం టు విజయవాడ 70 కిలోమీటర్లు, విజయవాడ టు గుంటూరు మరో 40 కిలోమీటర్లు. మచిలీపట్నంలో మేము కడతా ఉన్న పోర్టు, మా హయాంలో పోర్టుకు శ్రీకారం చుట్టాం, పనులు మొదలుపెట్టాం, పర్మిషన్లు తెచ్చాం,
ల్యాండ్ ఇచ్చాం, ల్యాండ్ కొనుగోలు చేసినాం, ఇచ్చినాం. ఫైనాన్షియల్ క్లోజర్ కంప్లీట్ చేసినాం. ఎవరితో ప్రమేయం లేకుండా దానికి డబ్బులు వచ్చేట్టుగా ఏర్పాట్లు చేశాం. ఈరోజు చెన్నై అనేది పోర్ట్ సిటీ, బాంబే అనేది ఈరోజు పోర్ట్ సిటీ. ప్లాన్ బి కింద మేము చెప్పినాం, మచిలీపట్నం టు విజయవాడ 70 కిలోమీటర్లు, విజయవాడ టు గుంటూరు మరో 40 కిలోమీటర్లు, మొత్తం ఈ 110 కిలోమీటర్లు నేషనల్ హైవే రోడ్డు ఉంది. ఈ నేషనల్ హైవేకు కాస్త అటు ఇటుగా ఈ మొత్తం క్యాపిటల్ ఏరియా కింద డిక్లేర్ చేయండి. మచిలీపట్నం నుంచి ఎంఏ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి జియుఎన్ తీసుకోండి, మావి గన్ అని పేరు పెట్టండి. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, మా వి గన్. సరే, గన్ అంటే బాగుండదు నీకు, అది జగన్ అనేది గుర్తుకొస్తుంది లేననుకుంటే సరే వేరే పేరు పెట్టండి. మచిలీపట్నం నుంచి ఎంఏ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి విజయవాడ తీసుకోండి, మా వీగన్ అని పెట్టండి. బ్రహ్మాండమైన 110 కిలోమీటర్లు క్యాపిటల్ ఏరియాని డిక్లేర్ చేయండి, కారిడార్ కింద క్యాపిటల్ ఏరియాని. కనీసం ప్లాన్ బి అన్న కనీసం పిక్చర్లోకి వస్తే అట్లీస్ట్ నువ్వు పెట్టే 2 లక్షల కోట్ల రూపాయలు ఈ రాజధాని ప్రాంతంలో, అది అయ్యేది కాదు, సచ్చేది కాదు. ఆ 2 లక్షల కోట్లలో 10% పెడితే చాలు. ఈ మచిలీపట్నంకు, ఈ విజయవాడకు, ఈ గుంటూరు మధ్య కనెక్టివిటీ కోసం, రింగ్ రోడ్లు, ఇతరాతర పనుల కోసం, ఇతర మౌలిక సదుపాయాలు, చిన్న చిన్న మౌలిక సదుపాయాల కోసం 10% పెడితే చాలు. ఈ మాబిగన్, ఈ క్యాపిటల్ ప్రాంతం ఫ్యూచర్లో ఎకనామిక్ ఇంజిన్ అవుతుంది. విజయవాడ దాని చుట్టుపక్కల దాదాపుగా 20 లక్షల మంది ప్రజలు ఉన్నారు. గుంటూరులో దాదాపుగా 10 లక్షల మంది ప్రజలు ఉన్నారు. మచిలీపట్నంలో దాదాపుగా 3-4 లక్షల మంది ప్రజలు ఉన్నారు. దాదాపు ఇంత జనాభా ఉన్న, దాదాపు 35-40 లక్షల మంది జనాభా ఉన్న ప్రదేశంలో కాస్త ఖర్చు పెడితే అదొక మహానగరంగా, ఒక గ్రోత్ ఇంజిన్గా ఎదుగుతుంది అని ఆలోచన చెప్పినాం. ఇది నచ్చల, మా వీగన్ కూడా నచ్చల మీకు. లేదు దీంట్లో స్కాములు చేయలేము, ఆల్రెడీ రోడ్లు ఉన్నాయి, ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంకా స్కాములు చేసేదానికి అవకాశమే లేదు. మేము ఆ 2 లక్షల కోట్లు స్కామ్ ఏమి కనపడుతుంది, నాకు 2 లక్షల కోట్లే పెట్టాలా, ఆన్నే స్కాములు చేయొచ్చు మేము. రాష్ట్రం ఎట్టుపోతే మనకేమి, రాజధాని రాష్ట్రానికి లేకపోతే మనకేమి, మన చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు రాష్ట్రంలో రాకపోతే మనకేమి అని చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు.